హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. విచిత్ర కాశీ రామేశ్వర మజిలీ కథలు 8వ భాగం. 11వ మజిలీ మాంత్రికుని కథ. గురు శిష్యులిరువురు అగ్రహారం వద్దనే ఆ రోజు ఉండి మరునాడు వేకువజామున తమ ప్రయాణం ప్రారంభించారు. మధ్యాహ్న సమయానికి ఒక పల్లెలో ఒక పెద్ద గుడి వద్ద ఆగారు. దీపారాధన కూడా లేక పాడుబడినట్లు ఉన్న ఆ గుడి వద్ద వంట చేసుకుని ఇరువురు భుజించి విశ్రాంతి తీసుకున్నారు. గుణాకరుడు గుడి మొత్తం తిరిగి గుడిలోని కాళికా అమ్మవారి విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇంత గొప్ప విగ్రహం కలిగి ఇంత అద్భుతంగా ఉన్న దేవాలయంలో కనీసం దీపారాధన కూడా చేసేవారు లేరేమిటి అని ఆశ్చర్యపోయాడు. అదే విషయాన్ని తన గురువును అడిగాడు. యోగానందుడు గుణాకరునితో, నాయనా, అది ఒక విచిత్రమైన విషయం, దాని గురించి చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఇదివరకు ఇది చాలా పెద్ద గ్రామం. ఈ గ్రామంలో సోమశర్మ అనే గొప్ప వేద పండితుడు నివసించేవాడు. భాగ్యవంతుడైన బ్రాహ్మణునికి అందమైన విద్యావంతుడైన గోవింద శర్మ అనే కుమారుడు ఉండేవాడు. యుక్త వయసు వచ్చిన గోవింద శర్మకు చక్కని రూపవతి గుణవతి అయిన భారతి అనే కన్యతో వివాహం జరిగింది. ఇరువురు అన్యోన్యమైన దంపతులుగా పేరు పొందారు. కొంతకాలం తర్వాత వారి జీవితంలోకి ఒక దెయ్యం ప్రవేశించింది. రాత్రిపూట గోవింద శర్మ భారతీలు పడకింటిలోకి ప్రవేశించగానే ఒక పురుషుడు కత్తి పట్టుకొని వచ్చేవాడు. గోవింద శర్మను కొట్టి కట్టేసేవాడు. తానే భర్త వలె భారతితో పాటు పడుకునేవాడు. అయితే ఆ భూతము ఈ దంపతులకు మాత్రమే కనిపించేది, ఇతరులకు కనిపించేది కాదు. కానీ ప్రతిరోజు గోవింద శర్మ ఒంటి మీద దెబ్బలు మాత్రం అందరికీ కనిపించేవి. గోవింద శర్మ ఈ బాధలు భరించలేక రాత్రిపూట భారతితో పాటు కాక వేరొక గదిలో ఒంటరిగా పడుకున్నాడు. కానీ ఆ మగభూతం అతడిని కొట్టి కట్టేసి భారతి ఉన్న గదిలో పడేసి తన పని తాను చేసుకుని పోయేది. భూతం పెట్టే బాధలు పడలేక ఇరువురు బాధపడసాగారు. ఈ విషయం తెలిసి గోవింద శర్మ వంటిపై వాతలు చూసిన వారు బాధపడేవారు. పూర్వజన్మలో వీరేమి చేశారో ఆ పాప ఫలితంగా ఈరోజు దెయ్యంతో తన్నులు తింటున్నారు అని జాలిపడేవారు. సోమశర్మ అనేక మాంత్రికులను పిలిచి దయ్యం గొడవ వదిలించడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ మాంత్రికుడు వచ్చినప్పుడల్లా ఆ పురుష పిశాచి గోవింద శర్మను ఇంకా ఎక్కువగా హింసించేది. చివరకు ఈ బాధలు పడలేక మాంత్రికులను పిలవటం మానుకున్నారు. ఇది తమ తలరాత అనుకొని గోవింద శర్మ భారతీ దంపతులు దయ్యపు బాధను మౌనంగా భరించసాగారు. కొంతకాలం తర్వాత ఒక పండితుని సలహాతో గోవింద శర్మ భారతి కొందరు సేవకులతో కలిసి తీర్థయాత్ర చేశారు. పుణ్యక్షేత్రములను దర్శిస్తూ అచ్చటి పుణ్యతీర్థాలలో స్నానం చేస్తూ ప్రయాణించసాగారు. అయితే వారెచ్చట ఉన్న రాత్రి సమయంలో ఆ పిశాచి వస్తూనే ఉన్నది. అయితే దాని రూపం కేవలం వీరిద్దరికే కనిపిస్తూ ఉంది. తీర్థయాత్రలు చేస్తూ గోవింద శర్మ భారతీలు ఒక బ్రాహ్మణ అగ్రహారం చేరి అక్కడే ఒక ఇంటిలో బస చేశారు. ఆ ఇంటి యజమాని పేరు మాధవ భట్టు. గొప్ప మంత్రవేత్త, పరోపకారి, ఉత్తముడు. అతనికి తగిన ఇల్లాలు అరుంధతి. వారికి సంతానం లేరు. ఆ అగ్రహారానికి కొత్తవారు ఎవరు వచ్చినా సరే వారే ఆతిథ్యం ఇస్తారు. అలాగే గోవింద శర్మ భారతీలకు కూడా అరుంధతి తమ ఇంట్లో బస ఏర్పాటు చేసింది. ఆ సమయంలో మాధవ భట్టు ఒక పని మీద పొరుగురు వెళ్ళాడు. అందువలన అరుంధతి గోవింద శర్మ భారతీలకు తానే వసతి కల్పించింది. వారికి కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేసింది. గోవింద శర్మ భారతీలు ఆమె ఔదార్యానికి పొంగిపోయారు. ఆమెను తమ ఇంటి పెద్దగా భావించి గౌరవించారు. అరుంధతి కూడా వారితో సొంత మనిషిలాగా మాట్లాడింది. వారలా మాట్లాడుతూ ఉండగానే చీకటి పడింది. రాత్రి సమయం కాగానే గోవింద శర్మ భారతీలకు జరగబోయే సంఘటన గుర్తుకు వచ్చింది.
బాధతో ఏడవసాగారు. అప్పటి వరకు చక్కగా నవ్వుతూ మాట్లాడుతున్న దంపతులు ఉన్నట్లుండి ఇలా దుఃఖించడం చూసి అరుంధతికి ఆశ్చర్యము, బాధ కలిగాయి. ఆమె వారిని ఓదారుస్తూ అసలు విషయం కనుగొన్నది. భారతి ఆమెకి భూతం తమని ఎలా బాధిస్తున్నదో తెలిపి, తీర్థయాత్రలు చేస్తుంటే అది నా భర్తను ఇంకా హింసిస్తున్నది అంటూ దుఃఖించింది. అరుంధతి ఆమెకు ధైర్యం చెబుతూ, మీరు దిగులు పడవద్దు, మీ బాధలు తీరటానికే మా ఇంటికి వచ్చారు, మీరు ఈ ఇంటి నుంచి సంతోషంగా వెళతారు అన్నది. పిశాచ బాధ తొలగించే ప్రయత్నం చేస్తే ఇంకా బాధలు ఎక్కువైతాయి అని ఆ దంపతులు తమ అనుభవాన్ని తెలిపారు. అరుంధతి నవ్వి, ధైర్యంగా ఉండండి, మీకేమీ కాదు అన్నది. పొరుగురికి పోయిన మాధవ భట్టు తిరిగి తన గ్రామానికి వచ్చేసరికి చీకటి పడింది. అతనికి తన గ్రామపు పొలిమేరల్లో అడుగుపెట్టినప్పుడు తన గ్రామంలో ఏదో భూతం చేరింది అనే అనుమానం వచ్చింది. ఎప్పుడూ లేనిది ఈరోజు మా గ్రామంలోకి పిశాచము రావటమా, దాని అంతు చూస్తాను అనుకుంటూ ఇంటికి చేరిన మాధవ భట్టుకు తన ఇంటిలోనే పిశాచం ఉన్నదని తెలిసి ఆశ్చర్యపోయాడు. ఇంటిలోకి కొత్త వ్యక్తులు అతిథులుగా వచ్చారని తెలిసి వారితో పాటు ఈ పిశాచం వచ్చి ఉంటుంది అనుకున్నాడు. మాధవ భట్టు అరుంధతిని పిలిచి అతిథులను గురించి అడిగాడు. అరుంధతి భర్తకు ఆ దంపతుల సంగతి మొత్తం తెలిపి వారిని మీరే కాపాడాలి అని కోరింది. మాధవ భట్టు స్నానం చేసి పెరటిలో ఉన్న తులసి కోట వద్ద కూర్చొని జపం చేశాడు. తర్వాత గోవింద శర్మను పిలిచి ఒక తాటాకుపై ఏదో సందేశం వ్రాసి అతని చేతికి ఇచ్చాడు. తర్వాత అతనితో, శర్మ, నీవు ఈ తాటాకు పత్రాన్ని తీసుకొని ఇంటి ముందు నిలబడు, 2 భటులు నీ వద్దకు వస్తారు, వారితో ఏమీ మాట్లాడకుండా వారి వెంట వెళ్ళు, దారిలో ఎందరో భటులు నీ చుట్టూ మూగుతారు, అయినా మొదట నిన్ను కలిసిన 2 భటుల వెంబడి వెళ్ళు, వారు చెప్పిన వారికి ఈ పత్రమును ఇవ్వు, తర్వాత నిన్ను తీసుకుని వెళ్ళిన భటులు తిరిగి నిన్ను ఇంటికి తెస్తారు, అయితే నీవు ఇంటి నుండి బయలుదేరి తిరిగి ఇంటికి వచ్చే వరకు మౌనంగా ఉండాలి, మధ్యలో ఏం జరిగినా నీవేమీ మాట్లాడకూడదు, నీవు నిశ్శబ్దంగా ఉండకపోతే నీవు ఆపదల పాలైతావు అని చెప్పి గోవింద శర్మను ఇంటి గుమ్మం వద్దకు వెళ్ళమన్నాడు. తాటాకు పత్రాన్ని పట్టుకొని ఇంటి వాకిలి వద్దకు వచ్చిన గోవింద శర్మకు అక్కడ 2 భటులు కనిపించారు. వారు శర్మను చూడగానే ముందుకు నడిచారు. గోవింద శర్మ మౌనంగా వారిని అనుసరించాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక అశ్వం పైన ఆయుధాలు ధరించిన యువకుడు స్వారీ చేస్తూ కనిపించాడు. మరికొంత దూరం వెళ్ళిన తర్వాత 2 అశ్వికులు కనిపించారు. మరికొంతసేపటికి 4 వీరులు కనిపించారు. ఇలా వెళుతున్న కొలది వేలాది వీరులు కనిపించారు. అయినా గోవింద శర్మ మనసు దిటవు చేసుకుని 2 భటులను అనుసరిస్తూ ముందుకు సాగాడు. కొంత దూరం వెళ్ళగానే అందమైన యువతులు ఖరీదైన వస్త్రాలు, ఆభరణాలు అలంకరించుకొని ఎదురయ్యారు. శర్మ నడుస్తున్న కొలది వేలాది యువతులు ఎదురయ్యారు. తర్వాత పల్లకీలో కూర్చొని ఒక సుందరమైన స్త్రీమూర్తి కనిపించింది. ఆమెలో ఏదో తేజస్సు కొట్టుమిట్టాడుతున్నది. 2 భటులు ఆమె వద్ద ఆగి గోవింద శర్మకు సైగ చేశారు. గోవింద శర్మ తాను తెచ్చిన తాటాకు పత్రాన్ని ఆమెకు ఇచ్చాడు. మహారాణి వలె ఉన్న ఆ దివ్యసుందరి ఆ పత్రంలోని విషయాన్ని చదివింది. పక్కనున్న వారికి ఏదో సైగ చేసింది. కొంతసేపటికి గోవింద శర్మకు ముందుగా కనిపించిన యువకుడు గుర్రం పైన అక్కడికి వచ్చాడు. ఆ రాణి అతడితో ఏదో అర్థం కాని పేరు చెప్పి వాడెక్కడా అని అడిగింది. అతడు, తల్లి, అతడు లేడు, వాడు కొంతకాలం నుంచి ఎవరో బ్రాహ్మణ యువతిని మోహించి ఆమెతో సుఖాల్ని అనుభవిస్తూ కొలువుకు రావటం మానేశాడు, నేను వాడితో 2-3 సార్లు చెప్పినా నా మాట వినలేదు అన్నాడు. అయితే ఇంతకాలం ఆ విషయాన్ని నాకు చెప్పలేదేమి అని రాణి అడిగింది. అతడు, తల్లి, మీకు చెప్పుటకు నాకు అవకాశం దొరకలేదు అన్నాడు. అంతలో రాణి, సరే, నీవు వెంటనే వెళ్ళి ఆ నీచుణ్ణి నా ముందు నిలబెట్టు అన్నది.
ఆ యువకుడు క్షణంలో వెళ్ళి గోవింద శర్మను బాధిస్తున్న మగ పిశాచిని పట్టుకొని తెచ్చాడు. అతడిని చూసి గోవింద శర్మ భయంతో వణికిపోయాడు. రాణి ఆ పిశాచిని చూస్తూనే కోపంతో, ఓరీ నీచుడా, నీవు బ్రాహ్మణ యువతిని ఆమె భర్తను బాధిస్తావా? ఓ కామ పిశాచమా, నీకు తగిన శిక్ష విధిస్తాను అని అతడిని తెచ్చిన యువకునితో, వీడిని ప్రతిదినము ఒక పూట అగ్నిగుండంలో కాల్చి తిరిగి చెరసాలలో బంధిస్తూ ఉండండి అని ఆజ్ఞాపించింది. భటులు ఆ పిశాచిని లాక్కొని వెళ్లారు. గోవింద శర్మ, ఇదేమిటి, ఒక పూట అగ్నిగుండంలో వేస్తే కాలి బూడిద అవుతారు కదా, ఇక రెండవ పూట చెరసాల్లో వేయటమేమిటి, పైగా ప్రతిరోజు అగ్నిగుండంలో కాల్చటమేమిటి అని ఆలోచనలో పడ్డాడు. అంతలో అక్కడ ఉన్న రాణి, ఆమెతో ఉన్న పరివారము అందరూ వెళ్ళిపోయారు. గోవింద శర్మను తెచ్చిన ఇరువురు భటులు మాత్రమే అక్కడ ఉన్నారు. శర్మ వారితో కలిసి బయలుదేరాడు. వారు అతనిని మాధవ భట్టు ఇంటి ముందు దింపి వెళ్ళిపోయారు. గోవింద శర్మ మైకంతో క్రింద పడిపోయాడు. అతని కోసం వాకిలి వద్ద ఎదురుచూస్తున్న మాధవ భట్టు వెంటనే అతని పైన మంత్రించిన విభూది చల్లాడు. అతని చేతికి రక్ష కట్టాడు. కొద్ది క్షణాల తర్వాత గోవింద శర్మ మేలుకున్నాడు. మాధవ భట్టు గోవింద శర్మను ఇంటి లోపలకు తీసుకువెళ్ళి స్నానం చేయించాడు. తర్వాత అతనితో, నాయనా, ఈ నాటితో నీకు ఆ పిశాచ పీడ పోయింది. ఇక లోపలికి వెళ్ళి భోజనం చేసి మీ భార్యాభర్తలు ఇరువురు ఆనందంగా నిర్భయంగా నిద్రించండి అన్నాడు. గోవింద శర్మ లోపలికి వెళ్ళి భార్యతో జరిగింది చెప్పి, నేను వెళ్ళి వచ్చుటకు చాలా కాలం పట్టింది, నీవు ఏమైనా ఇబ్బంది పడ్డావా అని అడిగాడు. భారతి నవ్వి, మీరు వెళ్ళి రావటానికి 10 నిమిషాలు పట్టి ఉంటుంది అన్నది. గోవింద శర్మ మాధవ భట్టు మంత్రమహిమను మనసులోనే కొనియాడాడు. గోవింద శర్మ భారతి ఆ రాత్రి ఏ ఇబ్బందులు లేకుండా హాయిగా నిద్రించారు. మరునాడు ఉదయాన మాధవ భట్టు గోవింద శర్మను, నాయనా, రాత్రి నువ్వు ఎవరిని చూశావు, ఏం చూశావు, జరిగిందంతా వివరించుము అని అడిగాడు. గోవింద శర్మ రాత్రి తాను వెళ్ళిన దగ్గర నుంచి తిరిగి వచ్చిన వరకు ఏం జరిగిందో మొత్తం చెప్పాడు. అప్పుడు మాధవ భట్టు, శర్మ, నీవు చూసిన ఆ రాణి ఎవరో తెలుసా? ఆమె దక్షిణకాళి. నేనామె భక్తుడను. నా మంత్రశక్తి చేత భటులను సృష్టించి నీకు జరుగుతున్న అన్యాయాన్ని తాళపత్రం పైన రాసి నీ చేత ఆమెకు ఇప్పించాను. ఆ తల్లి నీ బాధను తీర్చింది. నీవు నీ గ్రామంలో దక్షిణాన కాళీమాతకు దేవాలయం కట్టి పూజిస్తూ సుఖంగా జీవించు అని చెప్పాడు. గోవింద శర్మ భారతీ దంపతులు భక్తితో ఆ పుణ్య దంపతులకు మొక్కి వారి ఆశీస్సులు తీసుకొని ఆనందంగా తమ ఊరికి వెళ్ళారు. గోవింద శర్మ తన స్వగ్రామంలో కాళికాదేవికి ఆలయం కట్టించి నిత్యం ఆమెను పూజిస్తూ సుఖంగా జీవించాడు. కాలం గడిచిన కొలది అతని వంశం వారు ఈ గ్రామం విడిచి వెళ్లారు. తర్వాత గ్రామం కూడా తగ్గిపోయింది. కాలక్రమేణా గుడిని తెరిచేవారు, దీపారాధన చేసేవారు కూడా లేక గుడి పాడుపడి ఈ స్థితికి వచ్చింది. ఇది ఈ గుడి చరిత్ర అని యోగానందుడు గుణాకర్ణికి చెప్పాడు. గురు శిష్యులిద్దరూ ఆ గుడిలోనే ఆ రోజు విశ్రాంతి తీసుకున్నారు. 12వ మజిలీ సన్యాసి కథ. తమ 11వ మజిలీ తర్వాత గురు శిష్యులు వేకువజామునే లేచి తమ ప్రయాణం కొనసాగించారు. వారు మధ్యాహ్న సమయానికి ఒక గ్రామం చేరారు. ఆ గ్రామం బయట ఒక చెట్టు కింద బస చేశారు. గుణాకరుడు గ్రామంలోకి వెళ్ళి కావలసిన సరుకులు తెచ్చి వంట చేశాడు. ఇరువురూ తమ పనులు ముగించుకొని భోజనం చేశారు. విశ్రాంతి తీసుకుంటున్న యోగానందుని వద్దకు గుణాకరుడు వచ్చి, స్వామి, నేను ఇందాక గ్రామంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బావి రాతితో మూసి ఉన్నది. ఆ రాతిపైన ఏదో యంత్రం కూడా చెక్కబడి ఉన్నది. ఆ బావిని అలా ఎందుకు మూసారో తెలియటం లేదు అన్నాడు. యోగానందుడు గుణాకరునితో, నాయనా,
పూర్వం ఈ గ్రామంలో ఒక భూతం సంచరించేది. అది రాత్రి సమయంలో బయట తిరిగేవారిని, ఇంటి అరుగులపైన పడుకున్న వారిని చంపి తినేసేది. దాని బాధ తీరటానికి గ్రామస్తులు ఎందరో మాంత్రికులను పిలిపించి ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. కానీ ఫలితం ఏమీ లేదు. పైగా ఆ ప్రయత్నాల వలన పిశాచి బాధలు ఇంకా ఎక్కువయ్యాయి. దానితో కొంతమంది ఈ గ్రామం విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళారు. మిగిలిన వారు కూడా సూర్యాస్తమయ సమయానికి రోడ్లపై నడవటం మానేశారు. అందరూ ఇళ్లలోనే ఉండి తలుపులు గట్టిగా మూసి పడుకునేవారు. ఒకరోజు ఆ గ్రామానికి ఒక సన్యాసి వచ్చి సాయంకాల సమయంలో ఒక ఇంటి అరుగుపైన కూర్చున్నాడు. రాత్రి అయ్యే సమయంలో ఆ ఇంటి యజమాని అలవాటు ప్రకారము వాకిలి తలుపులు మూయబోతూ బయట అరుగుపైన సన్యాసి ఉండటం గమనించాడు. ఇంటి యజమానికి అతనిపై జాలి వేసింది. ఎవరో కొత్త మనిషి ఇక్కడ ఉండే పిశాచం గురించి తెలియక బయట ఉన్నాడు. పాపం, అలా వదిలేస్తే అతన్ని పిశాచి చంపుతుంది అనుకొని అతడు సన్యాసి వద్దకు వెళ్ళి ఆ గ్రామంలోని పిశాచి చేసే ఘోర కృత్యాలను గురించి చెప్పాడు. ఇంటి లోపలికి వచ్చి పడుకోమని సలహా ఇచ్చాడు. సన్యాసి ఇంటి యజమానికి ధన్యవాదాలు చెప్పి, నేను ఒక సన్యాసిని, నాకు ఈ లోకంపై ఏమాత్రమూ ఆసక్తి లేదు, కానీ ఆత్మహత్య చేసుకోలేను. ఇప్పుడు ఆ పిశాచి చేతిలో చనిపోతే నా కోరిక తీరుతుంది. కాబట్టి నేను ఈ అరుగుపైనే పడుకుంటాను. మీరు నా గురించి ఆలోచించకుండా లోపలికి వెళ్ళి తలుపులు వేసుకోండి అన్నాడు. ఇంటి యజమాని చేసేది లేక ఇంటి తలుపులు మూసేశాడు. అర్ధరాత్రి అవుతూ ఉండగా పిశాచి భయంకరంగా అరుచుకుంటూ వీధుల వెంబడి తిరగసాగింది. దాని అరుపులు విన్న ఇంటి యజమాని ఇంటి బయట పడుకున్న సన్యాసి గురించి ఆలోచించి బాధపడ్డాడు. ఆ పిశాచి కత్తి పట్టుకొని తిరుగుతూ అరుగుపైన ఉన్న సన్యాసిని చూసింది. వికటాట్టహాసం చేస్తూ సన్యాసి దగ్గరకు వచ్చింది. పిశాచి కోసం ఎదురు చూస్తూ ఉన్న సన్యాసి లేచి ఆ పిశాచి వంక చూశాడు. అతడిని చూసిన ఆ పిశాచి నవ్వును ఆపేసింది. దాని కళ్ళలో భయం తొంగి చూసింది. అంతలో సన్యాసి కొద్దిగా విభూదిని ఆ పిశాచి పైన చల్లాడు. అది వెంటనే కత్తిని పడవేసి గజగజ వణుకుతూ సన్యాసి కాళ్ళ మీద పడింది. స్వామి, నన్ను క్షమించండి. మీ జోలికి వచ్చి చాలా తప్పు చేశాను. కరుణతో ఈ తప్పును మన్నించండి అంటూ ప్రార్థించింది. సన్యాసి తప్పుకు దండన తప్పదు అని మనసులో ఏదో మంత్రం చదివి ముందుకు నడిచాడు. ఆ పిశాచి నిశ్శబ్దంగా అతని వెంట బయలుదేరింది. ఆ గ్రామంలో ఉన్న ఒక బావి వద్దకు సన్యాసి పిశాచి చేరుకున్నారు. సన్యాసి పిశాచిని బావిలోకి దూకు అని ఆజ్ఞాపించాడు. ముందు వెనక ఆలోచించకుండా వెంటనే ఆ పిశాచి నూతిలోకి దూకింది. అది పైకి రాకుండా సన్యాసి మంత్రించిన విభూదిని బావిలోకి వేశాడు. తర్వాత తాను పడుకున్న ఇంటి అరుగును చేరుకొని దానిపైన ప్రశాంతంగా పడుకున్నాడు. సూర్యోదయం కాగానే ఇంటి యజమాని గబగబా తలుపులు తీసి సన్యాసి కోసం చూశాడు. పిశాచి చేతిలో చనిపోయి ఉంటాడని భావించిన సన్యాసి అరుగుపైన కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడు. అది చూసి ఇంటి యజమాని ఆశ్చర్యపోయాడు. ఈ విషయం తెలిసి ఊరిలోని జనాభా చాలామంది వచ్చి సన్యాసిని దర్శించుకున్నారు. సన్యాసి ఆ గ్రామంలోని వారిని బావి వద్దకు తీసుకుని వెళ్ళాడు. వారికి చెప్పి ఆ బావిని ఒక రాతి బండతో మోయించాడు. ఆ రాతి బండపైన యంత్రాన్ని చెక్కించాడు. తర్వాత వారికి, ఇక మీరు నిర్భయంగా ఉండవచ్చు, పిశాచి మిమ్మల్ని ఏమీ చేయలేదు అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. గ్రామస్తులందరూ ఆ సన్యాసి గొప్పతనాన్ని కొనియాడారు. గుణాకర, నీవు చూసిన బావి చరిత్ర ఇదే అని చెప్పాడు యోగానందుడు. గుణాకరుడు పిశాచి బావిలో ఉంచిన సన్యాసి మంత్రమహిమను తలుచుకొని ఆశ్చర్యపోయాడు. గురు శిష్యులిరువురు ఆ రోజు అక్కడే విశ్రమించారు. విచిత్ర కాశీ రామేశ్వర మజిలీ కథలు 8వ భాగం సమాప్తం. రేపు
9వ భాగం 13వ మజిలీ నలుగురు దొంగలు కథ చెప్పుకుందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.